హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు బెండకాయలతో పులుసు ఎంతో త్వరగా చిక్కగా సింపుల్గా ఎలా తయారు చేస్తాను చూడండి. ముందుగా ఒక 10 నుంచి 12 బెండకాయలు ఉంటాయండి. లేత బెండకాయలు చిన్న సైజు తీసుకున్నాను. ఎంత బాగుందో. ముందుగా అలా బెండకాయలని నీట్గా వాష్ చేసుకొని తోక తొడిమెలు తీసి 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో 2 చిన్న గరిటెల ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ టమాటా నిలువుగా చాప్ చేసుకున్నానండి. వీటిని సన్నగా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయ టమాటా మగ్గిపోయాక బెండకాయలు వేసుకోవాలి, ఎందుకంటే బెండకాయలే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ టమాటా మగ్గటమే టైం పడుతుంది. ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గనించుకుంటే బెండకాయల్లో జిగురు త్వరగా పోతుందండి. సన్నని సెగ మీద వాటర్ ఏమీ వేయకుండా మగ్గించుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. కారం వేయడం వల్ల బెండకాయలో జిగురు త్వరగా తగ్గిపోతుంది. ఈ విధంగా బెండకాయల్ని కలుపుకొని సన్నని సెగ మీద మూత పెట్టి మగ్గించుకోండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే బెండకాయల్లో చిలకడ దుంపలు కూడా వేసి చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. పుల్ల పుల్లగా తీయగా, అంటే బెల్లాన్ని కూడా యాడ్ చేస్తాం కదండి, అందుకని చాలా కమ్మగా ఉంటుంది. పప్పు చేయాలి, పులుసు చేయాలి, క్యారేజీల్లో కంగారు అయిపోతుంది. హడావుడి అనుకోలేకుండా సింపుల్గా ఓన్లీ బెండకాయలతోని ఈ విధంగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. బెండకాయలు మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు కొంచెం చింతపండు, నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంట, అంటే నేను తీసుకున్న కూరను బట్టి నిమ్మకాయ చింతపండు పులుసు తీసుకున్నానండి. చిక్కగా పులుసు తీసుకొని ఈ విధంగా వేసి పెద్ద మంట పెట్టి తగినంత వాటర్, అంటే ఆ పులుపు కొంచెం పచ్చిదనం పోయేలాగా పల్చగా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లోనే కొంచెం దగ్గరగా వచ్చే వరకు కొంచెం 2 నిమిషాలు పులుసు దగ్గరగా మరుగుతున్నప్పుడు కొంచెం 2 స్పూన్లు శనగపిండి, ఎక్కువ కాదండి, చిన్న టేబుల్ స్పూన్, పెద్దదైతే 1 టేబుల్ స్పూన్ శనగపిండి కొంచెం వాటర్లో వేసి అలా వేసేసారంటే చిక్కగా ఉండే బెండకాయ పులుసు రెడీ.